రైట్గా డీటెయిల్స్ చూద్దాం. హాకీ వరల్డ్ కప్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్పై భారత్ అదిరిపోయే విజయాన్ని నమోదు చేసింది. హోరాహోరీగా సాగిన కీలక పోరులో టీమిండియా 5-3 గోల్స్ తేడాతో పాకిస్తాన్ ఓడించి తదుపరి దశకు దూసుకెళ్లింది. ఈ విజయంతో భారత్ 6 పాయింట్లు సాధించి టోర్నీలో తన ప్రయాణాన్ని మరింత బలంగా కొనసాగిస్తోంది. మరోవైపు భారత్ చేతిలో ఓటమితో పాకిస్తాన్ వరల్డ్ కప్ ప్రయాణం ముగిసింది. 2 ఓటములు 1 డ్రాతో పాక్ జట్టు టోర్నీ నుంచి ఇంటిముఖం పట్టింది. భారత్ తరపున కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్, అభిషేక్ అద్భుత ప్రదర్శన చేశారు. హర్మన్ ప్రీత్ సింగ్ 2 గోల్స్ సాధించగా అభిషేక్ కూడా 2 గోల్స్తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. హార్దిక్ సింగ్ మరో గోల్ సాధించడంతో భారత్ మొత్తం 5 గోల్స్ నమోదు చేసింది. పాకిస్తాన్ 3 గోల్స్తో పోటీనిచ్చినప్పటికీ భారత ఆటగాళ్ల దూకుడు ముందు నిలవలేకపోయింది. మ్యాచ్లో ఇరు జట్లు గోల్స్ కోసం తీవ్రంగా పోటీ పడడంతో చివరి వరకు ఉత్కంఠ కొనసాగింది. కీలక సమయాల్లో భారత ఆటగాళ్లు అవకాశాలను గోల్స్గా మలుచుకోవడంతో మ్యాచ్పై పట్టు సాధించారు. ముఖ్యంగా హర్మన్ ప్రీత్ సింగ్, అభిషేక్ చెరో 2 గోల్స్తో పాకిస్తాన్పై ఒత్తిడి పెంచారు. హార్దిక్ సింగ్ గోల్ కూడా భారత ఆధిక్యాన్ని మరింత బలోపేతం చేసింది. చివరకు 5-3 తేడాతో పాకిస్తాన్ మట్టి కరిపించిన భారత్ 6 పాయింట్లతో తదుపరి దశకు అర్హత సాధించింది. మరోవైపు టోర్నీలో విజయాన్ని నమోదు చేయలేకపోయిన పాకిస్తాన్ 2 ఓటములు 1 డ్రాతో నిష్క్రమించింది. చిరకాల ప్రత్యర్థిపై కీలక విజయం సాధించడంతో పాటు తదుపరి దశకు చేరుకోవడం భారత హాకీ జట్టుకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది.